ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియో కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ గురించి కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందని నేను తెలుసుకుంటాను. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూని యూస్ చేస్తాం కదండి. అయితే ఆ షాంపూని మనం వాటర్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి మనం షాంపూ చేసుకుంటాం. అలా కాకుండా నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు షాంపూ చేసుకున్నట్టయితే మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు షాంపూని చేసుకున్నట్టయితే, అంటే మీరు ఏ షాంపూ యూస్ చేసుకున్నా పర్వాలేదండి, నేను చెప్పే ప్రాసెస్లో మీరైతే షాంపూని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. మీకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. అంటే జుట్టు ఊడిపోయే సమస్య అనేది అసలు ఉండదు. అలాగే జుట్టు కూడా ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే మందార ఆకులు, అలాగే అలోవెరా అండి. ఈ రెండు కూడా తీసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసుకోండి. మనకి ఏంటంటే, మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి, అలోవెరా అలాగే మందార ఆకులు అనేది మన జుట్టుని ఎక్కువగా ఫాస్ట్గా గ్రోత్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయని. అందుకనే నేను ఇక్కడ షాంపూని ప్రిపేర్ చేసుకోవడం కోసం కూడా వీటిని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఈ అలోవెరా అనేది పైన పీల్ అంతా కూడా తీసేసి లోపల ఉన్న వైట్ కలర్ జెల్ ఉంది చూసారా, అదైతే ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలండి. అలాగే మందార ఆకుల్ని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఇక్కడ ఈ రెండు కూడా తీసుకోవాలి. ఈ అలోవెరా అనేది మన హెయిర్ని సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇక్కడ అలోవెరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అందుకనే ప్రతి దాంట్లో అలోవెరాని కూడా నేను ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నేను వైట్ కలర్ జెల్ అని చెప్పాను కదా, ఆ పైన పీల్ అంతా తీసేసి ఈ వైట్ కలర్ జెల్ని మాత్రం ఇక్కడ మనం యూజ్ చేయాలి. అలాగే మందార ఆకుల్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ అలోవెరా అలాగే మందార ఆకులు రెండు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలాగా మందార ఆకులు అలాగే అలోవెరా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 1 ప్యాకెట్ ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే నేను ఇక్కడ ఒక 1 ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను. మీ హెయిర్ లెంత్ అయితే ఎక్కువగా ఉంటే మీరు ఫుల్ ప్యాకెట్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే చిన్నగా ఉన్నట్టయితే హాఫ్ సరిపోతుందండి. నేనైతే బ్రూ కాఫీ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు యూస్ చేసే షాంపూ, అంటే మీరు రెగ్యులర్గా ఏ షాంపూని యూస్ చేస్తారో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ అయితే యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఈ షాంపూని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ని వేసుకొని మొత్తంగా ఇది మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలాగ మిక్సీ చేసుకున్న తర్వాత మనకి షాంపూ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈ షాంపూతో మనం హెయిర్ వాష్ చేసుకుంటే, అంటే మనం ఎలాగైతే షాంపూ పెట్టేసి మనం ఎలాగ షాంపూ చేసుకుంటామో హెయిర్ని, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎప్పుడైతే వారానికి ఒక్కసారి ఇలాగ చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ టైం లేదు అనుకుంటే 2 వారాలకు ఒక్కసారైనా మీరు ఇలాగ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే షాంపూలో రకరకాల కెమికల్స్ యాడ్ అవ్వడం వల్ల మన జుట్టు అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుందండి. జుట్టు కూడా అస్సలు పెరగదు. కాబట్టి ఇలాగ మీరు చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఆ షాంపూ యొక్క గాఢత అనేది జుట్టుకు ఎక్కువగా పట్టుకోకుండా మన జుట్టు అనేది హెల్తీగా, చక్కగా, నల్లగా, స్ట్రాంగ్గా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి షాంపూ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, చాలా వరకు ఇది వర్క్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందని ఈరోజు ఈ వీడియోని మీకు షేర్ చేశానండి. ఇంకా ఈరోజు వీడియో ఇంతే అండి. ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.